దేవుని స్తోత్రం ఎందుకు అన్నాడు? దేవుని మాటలు విందాం కూర్చోపు. దావీదు భక్తుడు చెబుతున్నాడు, యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి అంటున్నాడు అన్నమాట. నాకు ఇల్లేమీ కలగదు. యెహోవా మన కాపరిగా చేసుకోవాలి. చేసుకుంటే మనకి ఏమీ కలగదు. యెహోవా దేవుడు అంటే గొప్ప దేవుడి మాట, ఐశ్వర్యవంతుడు. మన ఆ దేవుడిని మనం కలిగి ఉన్న వల్ల మనం ఎంతో ధనులు మాట. దావీదు చెబుతున్నాడు అన్నమాట, యెహోవా నా కాపరని, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయను. పచ్చిక గల చోట్ల ఆయన పరుండ చేస్తాడంట. అంటే పచ్చిక గల చోట్ల అంటే మేత బాగున్న కాడ గొర్రెల్ని ఎలా మేపుతాం మనం సమృద్ధిగా, అలాగే మనకాడ సమృద్ధిగా దేవుడు అనుగ్రహిస్తాడనమాట. సమృద్ధిగా మనకి ఆహారం ఇస్తాడనమాట. శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించున్నాడంట. శాంతిగా ఉన్న కాడ శాంతికరమైన జలముల వద్ద నన్ను నడిపించుకున్నాడు అంటున్నాడు దావీదు భక్తుడు. అలా దేవుణ్ణి మనం అనుసరించి నమ్ముకుని జీవిస్తే శాంతికరంగా ఉంటాం. శాంతికరంగా ఉంటామన్నమాట. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుకున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుకున్నాడు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించున్నాడు. తన నామాన్ని బట్టి నీతి మార్గాన్ని నన్ను నడిపించుస్తున్నాడు అంటున్నాడు అన్నమాట దావీదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గడాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను అంటున్నాడు దావీదు. గాఢాంధకారం స్థలంలో ఉన్నా కానీ. ఒకసారి దావీదు గొర్రెలు మేపుతున్నప్పుడు ఆ గొర్రె తప్పిపోయిందంట. తప్పిపోతే గొర్రె లేదు, తప్పిపోయింది, అసలే మా నాన్న మా అన్నయ్య వాళ్ళు నన్ను ఎందుకు పనికిరావురా అని చెప్పి గొర్రెల్ని నాకు మేపమని చెప్పారు. వీటిని కాడ మేపపోతే వీటిని కాడ మేపలే పోయేవని నన్ను కొడతారు, మా అన్నయ్య వాళ్ళు చెంపలాగిచ్చేస్తారు, అమ్మో ఇంకేమిటి దాన్ని ఎతకాలి అని చెబితే అని అనుకుంటుంటే ఎక్కడో ఒక గాఢాంధకారంలో ఉండి అంటుందంట. అనేటప్పటికీ అప్పుడు చూసి అక్కడున్నావా వస్తానాగు అని చెప్పి ఆ గాఢాంధకారంలోకి దిగిపోయాడంట దావీదు. వెళ్ళిపోతే అక్కడ గాఢాంధకారం ఏం కనపడదు, చీకటి గాఢాంధకారం ఏం కనపడదు కదా. అప్పుడు అట్లా ఉండగా ఒక ఇహిలింపిన వాడిందంట. ఈ అంటున్నారంట ఎవరు, ఈ అంటట ఏంటి ఈ అంటున్నారు, ఎవరో కనపడరేంటి అంటే ఆడెందుకు కాపాడుతాడు, ఆడ అసలే నల్లోడు కర్రోడు, ఎవరో సైతన్ అపవాది అని. ఏడయ్యా ఇప్పుడు పాడు, పాట పాడావుగా, పాడు. యెహోవా నా కాపరి అంటున్నావు కదా, ఇప్పుడు నీ కాపరి ఎక్కడా, పాడు. యెహోవా నా కాపరి అని పాడుతున్నావుగా, పాడు ఇప్పుడు అని అంట. అంటేను ఒరే సైతాన్గా పాడతానో లేదు చూడు అని అప్పుడు పాడాడంట. యెహోవాయే నా కాపరిగా నాకేమియో కొదువాగును, యెహోవాయే నా కాపరిగా నాకేమియో కొదువాగును అని పాడాడంట. పాడేటప్పటికి ఈ సైతం కూడా అక్కడ లేడు, పరిగెత్తిపోయాడు. చూడమంటే లేడు.
ఏడికి లేడని ఆ చూస్తుంటే అప్పుడు గాఢాంధకారంలో ఎతుకుతుంటే యేసు ప్రభు అక్కడ కాబట్టి వచ్చాడంట. మా బిడ్డలో యేసు ప్రభుని నమ్ముకున్న భక్తులు, ప్రేమించిన బిడ్డలు ఎక్కడుంటే అక్కడికి వస్తాడు దేవుడు. మన దేవుడు మన దగ్గర వచ్చే దేవుడు. మనం ఆయన దగ్గర వెళ్ళక్కర్లా. మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆ కొండలెక్కి ఆ గుట్టలెక్కి గుండ్లు గీకించుకుంటాం, ఈ శాతం మనం చేయకూడదు, చేయక్కర్లా. మన దేవుడు మన దగ్గరికే వస్తాడు. మన దగ్గరికి వచ్చి మన అవసరం తెలుసుకుని మన అవసరం తీర్తాడనమాట. అలాంటి దేవుడు మన గొప్ప దేవుడు, సజీవుడైన యేసయ్య, జీవం గల దేవుడు, మన అక్కర్లు తీర్చే దేవుడు. అప్పుడు దావీదుని చూశాడంట, ఈ దావీదు చూశాడంట. ఇద్దరు ఒకళ్ళు చూసుకుంటున్నారు కానీ మాట్లాడుతలేదంట. దేవలం దావీదు మాట్లాడితేనే మాడతామనుకుంటున్నాడంట ఈయన దేవుడు. ఆయన మాట్లాడితేనే మాడతామనుకున్నాడు దావీదు కూడా టవనంగా ఇక దేవుడే సహనం కోల్పోయి అడిగాడంట, ఎరా ఇంత గాఢాంధకారంలోకి వచ్చావు, నీకు భయం లేదా అన్నాడంట. భయం లేదంటేను అప్పుడు దావీదు చెప్పాడంట పాటలో, నీవు నాకుండగా నీవే నాండగా అని పాట పాడాడంట. అని పాడేటప్పటికి చల్లిగానే ఈ గాఢాంధకారంలో వచ్చే భయం లేదంటే ఈ పాట పాడేటప్పటికి దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు దేవుడు దావీదుని ఆ గాఢాంధకారం నుంచి తీసుకొచ్చాడనమాట, రక్షించాడు. ఆ గొర్రెపిల్లని తీసుకున్నాడు. అట్టగే దావీదు గాఢాంధకారం లోయల్లో నడిచినా కానీ నా దేవుడు నన్ను కాపాడుతాడు అని చెబుతాడు. ఇక్కడ కాపాడుతాడనమాట దేవుడు. అట్లాగా మనల్ని కాడ కాపాడేటట్టు దేవుడిని మనకే ఇష్టలుగా చేసుకోవాలి, తండ్రిగా చేసుకోవాలి. దావీదు భక్తిని కాపాడి మనల్ని కాపాడిన దేవుడు కాదు. దావీదు దేవుడే మన దేవుడు, మనల్ని కాపాడుతాడు. కానీ మనం దేవుణ్ణి అనుసరించి జీవించాలి, దేవుని గణపరచాలి. ఏదో ఈ లోకంలో వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని దేవుడిని గణపరచకుండా మనం దేవుడి మందిరానికి వస్తా కాడ సిగ్గుపడతా, దేవుని ఆరాధన సిగ్గుపడితే అట్లా చేస్తే దేవుడు నీ కార్యాలు చేస్తాడా? చేయడు. దావీదు భక్తుడు రాజు అయ్యుండే ఎంతగా ఆరాధించాడో దేవుడిని. దేవుడు మందస్సు ఎదుట నాట్యమాడాడంట. నాట్యమాడితే భార్య ఆ మేడలో నుంచి చూసి పైనుంచి చూసి దావీదునంట ఉదయంలో ఈయనపరిచేటప్పటికి అప్పుడు ఆవిడకి పిల్లలు లేకుండా గర్భం మూసేసాడు అన్నమాట దేవుడు. మేకాలు ఆ మేకాలకే గర్భం లేకుండా చేసేసాడు పిల్లల పట్ల. అట్లాగే దేవుణ్ణి మనం దేవుళ్ళు ఆనందించినప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నారనుకో వాళ్ళకే శాపం, మనకేముండదు. అందుకే దేవుడు చెబుతున్నాడు, కుమారుణ్ణి యేసుక్రీస్తుని ఒక మాట అన్నా పర్లేదంట, కానీ పరిశుద్ధాత్మని దూషించిన వాడికి ఈ జన్మలో వచ్చే జన్మలో ఎన్నటికీ సమర్పణ ఉందంట. అట్లాగే దేవుడి అంతా మనము అట్లా ఆనందించాలి, సంతోషించాలి. దేవుడిలో అసలు ఆత్మ కలిగి ఉంటే దేవుడిలో ప్రవేశిస్తాం. మనం ఒకరిని పట్టించుకోము. మన ఎదుట ఆయన ఉన్నాడు, ఆయన ఎదుట మనం మన ఎదుటున్నాడు, మనం ఆయన ఎదుటున్నాం అని తలంచుకుని మనం ఆనందిస్తామన్నమాట. అది ఆనందమే ఏరు. అసలు అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలీదు. ఏదో వీళ్ళు గంతులేస్తున్నారో భాషలు మాట్లాడుతున్నారు, ఏంటో మాట్లాడుతున్నారు, అవి మాట్లాడుతున్నారు అనుకుంటారు. వాళ్ళకి తెలియక, వాళ్ళకి ఆ అనుభవం లేక, ఆ అనుభవంలోకి వస్తే అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అని చెబుతున్నాడు దావీదు. నీవు నాకు తోడున్నందున తోడై ఉన్నావు. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటున్నాడు అనమాట. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అంటున్నాడు అనమాట. ఆదరిస్తాడు దేవుడు. దావీదుని ఆదరించిన దేవుడు మనల్ని ఆదరిస్తాడు. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిస్థితివి. నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిస్థితి అంటున్నాడు దేవుడు. మన శత్రువుల ఎదుటే మనకు భోజనం సిద్ధపడతాడు అనమాట దేవుడు. అలాంటి గొప్ప దేవుడు మన దేవుడు. మన శత్రువులు ఎదుటే మనల్ని మహిమపడతాడు అనమాట. మహిమపడతాడు. అట్లాంటి గొప్ప దేవుడిని మనం పోగొట్టుకోకూడదు. దేవుడిని గొప్ప ఆరాధించుకుంటూ గణపరుచుకుంటూ ఆయనకి ఇష్టలుగా జీవించాలి. దావీదు భక్తుడు రాజు అయి ఉండి ఆళ్ళేమనుకుంటారో అనుకోకుండా దేవుడు ఎదుట మందస్సం ఎదుట నాటు మాడాడంట. నాటు అట్లాగే మనం దావీదు భక్తుడి కన్నా తక్కువైన వాళ్ళమేం కాదు, ఎక్కువైన వాళ్ళమేం కాదు. మనం ఆయన కనపరిచే విధంలో మనం సిగ్గుపడకూడదు. సిగ్గుపడితే మనం చూసి సిగ్గుపడతాడు దేవుడు. అప్పుడు నూనెతో నా తలను అంటి ఉన్నావు, నూనెతో నా తలను అంటి ఉన్నావు అంటే అభిషేకించాడనమాట. నా గిన్నె నుండి పొర్లుస్తున్నది. నా గిన్నె నుండి పొర్లుస్తున్నది అంటే పరిశుద్ధాత్మ, కొలతలేని ఆత్మ ఇచ్చాడనమాట దావీదుకి. పొర్లుతుంది. ఇంకా పక్కన వాళ్ళ కాడ ఆత్మ కలుగుద్ది. ఆత్మ కలిగిన వాళ్ళు పక్కన వాళ్ళ కాడ, పక్కన ఉన్న వాళ్ళ కాడ ఆత్మ వెళ్తుంది. వాళ్ళు ఆరాధించినప్పుడు వీళ్ళు పక్కన ఉంటారు కదా, వీళ్ళ ఆత్మ వాళ్ళ మీదకి వెళ్తుంది అన్నమాట. అది ఆత్మ అయితే అట్లాంటి కార్యం చేస్తాడు దేవుడు. మనం ఆత్మ కోసం, పరిశుద్ధ ఆత్మ కోసం కనిపెట్టాలి. దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అట్లా కనిపెట్టాలి. అంతేగాని వాళ్ళు ఏమనుకుంటారు వీళ్ళు ఏమనుకుంటారు అని సిగ్గుపడినట్టే ఉంటుంది. సిగ్గుపడకూడదు. మనం దేవుడిని ఆరాధించాలి, గణపరచాలి. ఆయన ఎదుటి మనం ఉన్నామని తలంచి మనం గణపరుచుకోవాలి, ఆయన్ని మహింపరచుకోవాలి. అలా మహింపడితే దేవుడు మనకి కార్యాలు చేస్తాడనమాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా ఎంట వచ్చిన అంటాడు అనమాట. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమాలు నా ఎంట వచ్చిన అంటున్నాడు అనమాట. చూడు మరి అంత ధైర్యంగా చెబుతున్నాడు. నేను బ్రతుకు దినములన్నిట కృపాక్షేమాలు నా ఎంట వస్తే అంటున్నాడు అనమాట. దేవుణ్ణి అంతగా గొప్పగా అంత కన్న తండ్రిగా చేసుకుని దేవుని గణపడుతున్నాడు అనమాట. దేవుడు దావీదు ప్రతి మాట ఆలకించి కార్యం చేసేవాడంట. దేవుడు ప్రతి అవసరం, దావీదు ప్రతి అవసరం దేవుడు తీర్చేవాడంట. దేవుడి స్తోత్రం. అలాగే మన అవసరం కాడ తీర్చుతాడు దేవుడు. దావీదు దేవుడు ఒకరు, మన దేవుడు ఒకరు కాదు, ఇద్దరు ఒకలే. దేవుడికి హెచ్చు తగ్గులేముండవు. వాళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు చిన్నవాళ్ళు, వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళు ఇద్దోళ్ళు అని ఏముండదు. అందరూ ఒకటే దేవుడికి. దేవుడు ఏమి చూస్తాడు? అంతరంగం చూస్తాడు. పై రూపం చూసే దేవుడు కాదు. సమయలు దావీదును అభిషేకిస్తాకి వచ్చినప్పుడు ఎస్ఏ కుమారుల్ని, మీ కుమారులను అభిషేకించమన్నాడంటే ఆ 7 కుమారుల్ని తీసుకొస్తే 7 బలసారులు లేకున్నారు. ముందోడు 3 వాళ్ళు వస్తే ఈ సమయాలు ఏమనుకున్నాడు? అబ్బా మంచిగా బాగున్నారు మనుషులు, ఆజాం బాగలేక మంచి దిట్టగా ఉన్నారో భలేగా ఉన్నారో అని అనుకుంటున్నాడు. దేవుడు అంటాడు వీళ్ళు కాదు అంటున్నాడు. అప్పుడు దావీదుని రప్పించారన్నమాట. గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదు రప్పిస్తే అప్పుడు ఆయన అటు వీధి మెలిపి తిరంగానే అప్పుడు దేవుడు తెలియబడుతున్నాడట. సమయాలు చూసి అనుకుంటున్నాడు ఇతను రాజుగా ఉండవలసిన వాడు, ఇతను నేనెంత పిలిపించాను అసలు అన్నట్టు అనుకుంటున్నాడు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు అనమాట, సమయాలు నేను ఎన్నుకున్నవాడు ఇతనే, అతన్ని అభిషేకించి వెళ్ళి నువ్వు అంటున్నాడు అనమాట. దావీదు చెబుతున్నాడు,
చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తా అంటున్నాడనమాట. అలాగే యెహోవా మందిరంలో మనం నివాసం చేసే బిడ్డలుగా ఉండాలి. దేవుడి వాక్యం దీవించుగా.